నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు విద్యార్థినులకు ఇంటర్మీడియట్ స్థాయిని పెంచుతూ 3,28,00,000 వ్యయంతో అదనపు గదులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ సమాచార మంత్రి అనంతరం వెల్దండ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ₹1 కోటి వ్యయంతో కల్వకుర్తిలో మినీ స్టేడియం ₹1,30,00,000తో సుభాష్ నగర్లో 8వ వార్డులో ₹85,00,000 వ్యయంతో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు శంకుస్థాపన చేసిన రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్, బాలాజీ సింగ్, ఎడమ సత్యం తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించి మరి ఆ రైతులకు డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం సార్, ఒక రిక్వెస్ట్ ఉంది. ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు ఉన్నది కానీ అది చాలా చిన్నగా ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి ఆర్టీఓ ఆఫీసు మాకు కావాలి. అది మీరు పెద్ద మనసుతోటి, ఇక్కడ చాలా పెద్ద టౌన్, ఇది బాగా ఎదుగుతున్నటువంటిది, పెరుగుతూ ఉంది, బాగా డెవలప్ అవుతుంది. మరి అది కంజెస్టెడ్గా ఉంది కాబట్టి ఎక్కువ మిమ్మల్ని ఇక్కడ కోరుకోలేదు సార్. ఆర్టీఓ ఆఫీస్ మాత్రం కంపల్సరీగా మీరు చేయాలి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ R&B బిల్డింగ్ కూడా ఇస్తామని చెప్పారు. నేను మీ దగ్గరికి తీసుకొస్తాను సార్. అవి ఏవైతే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేస్తున్నారో, మీరు గౌరవ మంత్రిగా మీరు మాకు సహకరించినట్లయితే, మాకు చేయించినట్లయితే మీకు ఎల్లవేళలా ఈ కల్వకుర్తి ప్రాంతవాసులందరూ కూడా మరి ధన్యవాదాలు చెప్పుకుంటాం సార్. ఎందుకంటే మీకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసానికి మీరు ప్రతి నిమిషం మేమైతే ఎట్లయినా తప్పదు సార్. మేము ఏం అడుగుతలేం, ఈ కల్వకుర్తి డెవలప్మెంట్ కోసమే అడుగుతున్నాం. మరి అది దానికి సహకరించాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా అందరూ కూడా చాలా సంతోషపడాలి. పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు సార్ మీరు రావాలని చెప్పేసేస్తే, ముఖ్యంగా ఇంకొకటి కూడా ఉంది, మనం ఆయన చిన్న ఎంప్లాయీస్ అయినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న MRO గారు సార్ చాలా మంచి వ్యక్తి సార్ అంటే, నాకు సార్ గురించి తెలుసు, చాలా మంచి వ్యక్తి సార్, మా ప్రాంతవాసి, సార్ని పిలిస్తే బాగుంటుందని చెప్పేసి ఆమె మొదటకు పోయి పిలిచింది. సరే పోయిన తర్వాత వస్తామని చెప్పితే మంచి మనసుతోటి వస్తామని చెప్పినారు. అక్కడ ఇనాగ్రేషన్ చేసుకొని ఇక్కడికి రావడం అయింది. మరి ధన్యవాదాలు సార్. మా కల్వకుర్తి ప్రాంతవాసులందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 43,32,00,000 మీ చేతుల ద్వారా ఇక్కడ ఫౌండేషన్ కల్వకుర్తి టౌన్లో చేసుకోవడం జరిగింది సార్. మేము మీకు అదేవిధంగా మా క్యాబినెట్ మొత్తాన్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు సుమారు 44-45 కోట్లతో కొన్నిటికి శంకుస్థాపన చేసుకున్నాం, కొన్ని ఓపెనింగ్లు చేసుకున్నాం. ప్రధానంగా ఒక MRO ఆఫీసు, ఒక తాగునీరు ప్రాజెక్టులు, ఒక స్టేడియం, అప్గ్రేడెడ్ హై స్కూల్ నుంచి జూనియర్ కాలేజీకి, అదే రకంగా కల్వకుర్తి టౌన్లో మౌలిక వసతులకు సంబంధించి డ్రైన్లు, రోడ్లు, నేషనల్ స్కూల్ రూమ్స్, ఇలా అనేక కార్యక్రమాలు సుమారు 44-45 కోట్లతో శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు కసిరెడ్డి అన్న నాకు ఈ రోజు నుంచి పరిచయం కాదు, కార్యదీక్షపరుడు, ప్రజలకే మంచి చేయాలని నిత్యము తప్పించిపోతుంటాడు. ఏ మంత్రి దగ్గరికి వచ్చినా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ ప్రజల బాగోగుల కోసం నిత్యము తప్పిస్తాడు. ఇటువంటి మంచి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నందుకు ఈ నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గ్రామాలలో ఒక అద్భుతంగా ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళు అనేది కాకుండా పైలట్ ప్రాజెక్టు ఎలా అయితే సేకరించామో కుటుంబ స్మార్ట్ కార్డుని ఇచ్చి, ఈ కుటుంబ స్మార్ట్ కార్డులోనే మీ రేషన్ కార్డు కానీ, రేపు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా కానీ, మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ హెల్త్ కార్డుతో సహా
ఈ స్మార్ట్ కార్డు ద్వారానే మీకు అందించబోతుంది మన ఇందిరమ్మ రాజ్యంలో. అనేక మంది అనేక రకాలుగా అవాక్కులు చవాక్కులు పేలుతుంటారు. వాటన్నిటికీ ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి, చిత్తశుద్ధితో చేయాలని ఆలోచించే ఈ ప్రభుత్వం తప్పకుండా ఆ దిశలో పయనిస్తుంది. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి మాటని ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ నెలాఖరు లోపే అర్హులైన ప్రతి వారికి మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇళ్లు తగ్గకుండా మన కల్వకుర్తి నియోజకవర్గానికి కూడా ఇవ్వబోతున్నాం. 2వ విడత మళ్ళీ ఇస్తాం, 3వ విడత మళ్ళీ ఇస్తాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా అయితే ఇచ్చారో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నాం.